తమ్ముడు బాలు ఒక కుమారుడు. ఈ బాబుకి ఒంటి నిండా కురుపులాగా వచ్చేసినాయి. ఎన్నో వైద్యం ఆడారు, తగ్గల. నిన్న శుక్రవారం వాక్యం విన్నాడంట. గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో ఏ వైద్యుడు లేడా? గిలాదులో ఉన్న గుగ్గిలం లేకపోవచ్చు, శక్తి తగ్గిపోవచ్చు, కానీ యేసు రక్తానికి శక్తి తగ్గలేదు అన్న విశ్వాసంతో ప్రార్థనను నా తల మొదలుకొని అరిపాదం వరకు పూసాడంట. దేవుడు అద్భుతమైన స్వస్థత బాబుకి ఇచ్చాడు. చప్పలు కొద్ది మాయింపరుద్దా. నీ పేరేంటమ్మా? కృష్ణవేణి. మీ వారి పేరు? శ్రావణ కుమార్ కృష్ణవేణి. ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరు నాన్న? 6 సంవత్సరాలు పిల్లలు లేరు. 6 సంవత్సరాలు పిల్లలు లేరు. ఫస్ట్ కమల పిల్లలు పుట్టి మరణించారు. తర్వాత 6 సంవత్సరాల పిల్లలు లేరు. నా దేవుడు ఆమె వేచి ఉన్న స్థితికి ఒక ముగింపిచ్చి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. బాబా పాపనిచ్చాడు. చప్పళ్ళు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. నీ పేరమ్మా? సుగుణ. మీ వారి పేరు? ప్రకాష్ పాల్. సుగుణమ్మ గారికి 5 సంవత్సరాల క్రితం ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ అది ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో ఆమెకి అర్థం కావట్లేదంట. ప్రతి గంటకి చెమటలు పట్టేస్తుందంట. ప్రతి గంటకి 4 సంవత్సరాల నుండి అలా వేదన అనిపిస్తుంది. ప్రతి గంటకి చెమట వేడి. అది 5 నిమిషాలు ఉంటుందంట, మళ్ళీ పోద్దంట, మళ్ళీ గంటకు వస్తుందంట, మళ్ళీ గంటకు. అలా 4 సంవత్సరాల నుండి ఆ వేదన అనుభవిస్తుండగా డాక్టర్లకు అర్థం కావట్లా, ఎవరికి అర్థం కావట్లా. గంటకి జ్వరం రావటం ఏంటమ్మా? గంటకి చెమటలు పట్టడం ఏంటి? 5 నిమిషాలు ఒళ్ళు వేడెక్కిపోద్దంట, చెమటలు పట్టద్దంట, మళ్ళీ గంటకి. అలా 4 సంవత్సరాల నుండి తెగులు అనుభవిస్తుంటే టీవీ ప్రోగ్రాం చూసి ఎవరో ఇలా చెప్పారంట మందిరానికి వెళ్ళమని. మందిరానికి వచ్చిన వారానికే ఈమెకు ఒక స్వప్నం వచ్చింది. ఒక వెలుగుతో కూడిన ఒక వ్యక్తి గాయపడిన యేసయ్య హస్తాలతో 2 టాబ్లెట్లు ఆమె నోట్లోకి అందించాడంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈమె ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వస్తున్నావమ్మా? కాదు ఈ మందిరానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 4 వారాల నుండి మందిరానికి వస్తుంది. ఇప్పటి వరకు గంటకి జ్వరం రావట్లేదంట, గంటకి చెమటలు పట్టట్లేదంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని మాయింపరుద్దాం. యేసయ్యకి సర్వ మహిమ ఘనత కలుగును గాక. ఎండాకాలంలో మీరు అనేక చోట్లకు వెళ్ళండి, ఆ చెట్లన్నీ ఎలాగుంటాయి? ఎండిపోయి ఉంటాయి. మనం ఆ చెట్లు చూస్తే అయ్యయ్యో అసలు ఎంత మహావృక్షం ఇది, ఎన్ని కొమ్ములు, ఆకులు, ఫలాలు, ఎంతమంది చెట్టు నీడ కింద ఉండేవాళ్ళు, అయ్యో ఇలాగ అయిపోయిందేంటా అని మనం బాధపడతాం. ఇలాగ అయిపోయిందేంటా దీని పరిస్థితి అని బాధపడతాం. మనం ఒకళ్ళకొకళ్ళం బాధపడతాం. ఆ చెట్టుకు మాటలు రావు, కానీ నేను చెప్తున్నాను, మనం వెళ్ళి ఆ చెట్టుతో అన్నామనుకో, చెట్టా ఎంత మంచి వృక్షమే నువ్వు, ఎంత బాగా ఉండేదానివి, ఎంతమందికి నీడిచ్చేదానివి, ఎన్ని కొమ్ములు, ఎన్ని ఆకులు, ఎన్ని పక్షులు నీ నీడలో ఉండేవి, కానీ ఫలాలు, కానీ ఈరోజు ఇలాగ ఎండిపోయావే, మాకు బాధేస్తుంది అనగానే ఆ వృక్షం ఏమంటది తెలుసా? కొన్ని రోజులు వేచి ఉండు, వర్షాకాలం రాబోతుంది, మరలా నేను చిగురిస్తా. యోబు మహావృక్షం. యోబు మహావృక్షం. ఆయన కుటుంబం ఒక వృక్షం, ఆయనే ఒక వృక్షం. అటువంటి వృక్షం ఏమైపోయిందంటే ఎండిపోయింది. పిల్లలు మరణించారు, ఆస్తి పోయింది, పశు సంపద పోయింది, ఎండిన వృక్షంగా నిలబడ్డాడు. ఆయన అనుకుంటున్నాడు, దేవుడా ఇది మళ్ళా చిగురించగలదా? అలా అనుకుంటున్నప్పుడంట అతని ఇంటి ముందల ఒక పెద్ద వృక్షం ఉండేదంట. ఆ ఎండకి గాలికి అది ఎండిపోయింది. అది ఎండిపోగానే అనుకున్నాడంట, అబ్బా నాలాగే నా కుటుంబంలో జరిగినట్టు ఈ చెట్టుకు కూడా జరిగింది, ఈ చెట్టు కూడా ఎండిపోయిందే అని. ఎండిపోయి చెట్టు అలా కిందకి పడిపోయింది. ఇప్పుడు మ్రానులన్నీ పోయినాయి, కొమ్ములన్నీ పోయినాయి, మొద్దు మాత్రమే ఉంది వేరుతో సంబంధం కలిగి, ఇక అన్నీ ఎండిపోయినాయి. అప్పుడు అనుకున్నాడంట, అయిపోయింది, నాలాగే దాని పరిస్థితి కూడా అయిపోయింది. అలా ఉండగా వర్షం వచ్చిందంట. ఏమొచ్చింది? వర్షం వచ్చిందంట. వర్షం కాదంట, నీటి వాసన. గట్టి చెప్పండి. ఆ నీటి వాసన దేనికి తగిలిందంట? ఆ ఎండిపోయిన చెట్టుకు తగిలిందంట. ఆ ఎండిపోయిన మొద్దుకును ఆ వేర్లకు తగిలిందంట. తగలటం ఆలస్యం, పట్ 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 అంట చిగురించి మరలా అది మహావృక్షంగా మారిందంట. వెంటనే అనుకున్నాడు, ఒక ఎండిన చెట్టు కిందకి పడిపోయి మొద్దుగా మారితే, నీటి వాసన చేత చిగురించగలిగితే, నా దేవుని వాక్యం చేత మరలా నేను చిగురించగలను, పరిశుద్ధాత్మ చేత నేను మళ్ళా చిగురించగలను. నీటి వాసన. ఎండిన చెట్టు దగ్గర కంట నీటి వాసన. గట్టి చెప్పండి.
నీళ్లు కాదంట. అది 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 దీంట్లో ఉన్న అద్భుతం. నీళ్లు కాదంట. ఏంటిది? నీటి వాసన. నది కాదంట, నీటి వాసన. సముద్రపు నీళ్లు కాదంట, పేపా నీళ్ళు కాదంట, బకెట్లో నీళ్ళు కాదంట. ఏమండి, వర్షాకాలంలో అక్కడెక్కడో భూమి వర్షం పడుతుంటే మనకేమొస్తుంది? నీటి వాసన వస్తుంది. ఆ నీటి వాసన చేతే ఎండిన చెట్టు చిగురించిందంట. నా దేవుడు అనేది, యోబు అనేది నీటి వాసన చేతే చిగురించగలిగితే దేవుని వాక్యం నన్ను మళ్ళా చిగురింపజేస్తుంది. నీరు దేనికి సాదృశ్యం? యేసయ్య వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీటి వాసన చేత బతికించగలిగితే నీ వాక్యం నన్ను బతికించగలదయ్యా. నీ పరిశుద్ధాత్మ నన్ను చిగురింపజేయగలదయ్యా. పేతురు యేసయ్యని చూసి 3 సార్లు అబద్ధం ఆడాడు. పాత పడవ, పాత వల, పాత సముద్రం, పాత ఫ్రెండ్స్, నాకిక ప్రార్థన వద్దు, నాకిక ఉపవాసాలు వద్దు, నేను నా పని నేను చూసుకుంటా, నా పని నేను చూసుకుంటా అని వదిలేసిన పేతురు, నా యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి అమ్మా. వాక్యం అన్న యేసయ్య పేతురు దగ్గరికి వెళ్ళాడా? మరి ఎవరు వెళ్ళారు? కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతో ఇలా మాట చెప్పాడు, ఆయన లేచాడని శిష్యులతో చెప్పండి, ముఖ్యంగా పేతురుతో చెప్పండి. డైరెక్ట్గా ఏది వెళ్ళలా? నీరు వెళ్ళలా, వాసన మాత్రం వెళ్ళింది. దెబ్బకి చిగురించన్నాడు, మరలా నాకేసయ్య కావాలి అన్నాడు. మహావృక్షంగా నా దేవుడు మార్చిపడేశాడు. ఈ పగటి వేళ అదే ఈ రోజున ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? కనబడుతున్నాడా? కనపడట్లా. నాలో ఉన్నాడు. స్త్రీలు ఎలా చెప్పారో నాలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీళ్లు మీకు తగలట్లా? ఏం తగులుతుంది? నీటి వాసనతో మీరు బతుకుతున్నారు ఈరోజు. హల్లెలూయా. మార్తా మరియా, గడి చెప్పండి. మార్తా మరియా. యేసు ప్రభు వారు వస్తే మరియా ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్తా వంటగదిలో. మళ్ళీ చెప్పండి. మార్తా మరియా. యేసు ప్రభు రాగానే ఎక్కడ కూర్చుంది మరియా? యేసయ్య పాదాల దగ్గర. మార్తా వంటగది. ఒక 6 నెలల తర్వాత తన తమ్ముడు చనిపోగానే కబురు అందించిన రాకపోతే తమ్ముడు మరణించి 4 రోజులైంది, సమాధిలో ఉన్నాడు, కుళ్ళి వాసన కొడుతుండగా 4 రోజుల తర్వాత ఎవరు వస్తున్నారు? యేసయ్య వస్తుంటే మార్తా యేసయ్య పాదాల దగ్గర, మరియా ఇంటిలో. ఇప్పుడు ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. నాకొద్దు, చెప్పినప్పుడు రాలా, ఇప్పుడు నాకెందుకు? ప్రార్థన చేసినా ఒకటే, ప్రార్థన చేయకపోయినా ఒకటే, యేసయ్యకి చెప్పినా ఒకటే, యేసయ్యకి చెప్పపోయినా ఒకటే. చెప్పినా చచ్చిపోయాడు, చెప్పకపోయినా చచ్చిపోతాడు, ఇది నా కర్మ, నీ రాత అనగానే యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు. మార్తతో కబురు పంపించారు, నేను పిలుస్తున్నానని ఆమెకి వెళ్ళి చెప్పు. యేసయ్య వెళ్ళాడా? వాక్యమనే నీళ్ళు వెళ్ళిందా? వాక్యమనే నీళ్ళు వెళ్ళిందా? ఎవరు వెళ్ళారు? మార్త వెళ్ళి, నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు, అప్పటిదాకా రాను అన్నామే యేసయ్య దగ్గర పరిగెత్తింది. నీటి వాసన చేత నా దేవుడు చిగురింపజేశాడు. ఈ పగటి వేళ నా దేవుడు చిగురింపజేయగలడు. ఇక్కడ 2 భాగాలు తెలియపరుస్తున్నాడు యోబు. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు నాతో పాటు. వృక్షము నరకబడిన ఎడల అది చిగుర్చుననియు, అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్ముల వెయ్యుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చీకుపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్ములు వేయును. ఏ వాసన? గట్టిగా నీళ్ళ, బకెట్లు నీళ్ళ, కృష్ణానది నీళ్ళ, బే ఆఫ్ బెంగాల్ నీళ్ళ. ఏం వాసన? ఎండిన వృక్షం కూడా ఏమవుతుంది?
పరిశుద్ధాత్మ దేవుడు యోబు ద్వారా అద్భుతమైన సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే, ఒక వృక్షానికి 2 భాగాలు ఉంటాయి. కనబడే భాగం, కనబడని భాగం. సీన్ పార్ట్, అన్సీన్ పార్ట్. అంటే కనబడే భాగం, కనబడని భాగం. భూమి నుండి పైకి వచ్చేదాన్ని కనబడే భాగం, భూమి నుండి కిందకి ఉండేదాన్ని కనబడని భాగం. కనబడే భాగం పుష్టిగా ఫలభరితంగా ఉండాలి అంటే కనబడని భాగముతో సంబంధం కలిగి ఉండాలి. జాగ్రత్త. కనబడే భాగాన్ని నరికివేయగలరు, కనబడని భాగాన్ని ఎవడో నరికేయలేడు. ఒక క్షణం మళ్ళీ చూడండి. కనబడే భాగం మ్రాను, మొద్దు, కొమ్ములు, ఫలాలు, ఆకులు, ఇవి కనబడే భాగం. కనబడని భాగం వేర్లు. కనబడే కొమ్ములను సాతానుగాడు నరకొచ్చు, కనబడే ఫలాలను తీసేయొచ్చు, ఆకులను రాల్చేయొచ్చు, కానీ కనబడని వేరును నరకటం వాడి తరం కాదు. కనబడే మన వరాలు, కనబడే మన తలంతులు, కనబడే మన ఆరోగ్యం, కనబడే మన వాహనాలు వాడు నరికేయొచ్చు. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని వాడు నరకలేడు. నీకు పరిశుద్ధతో ఉన్న సంబంధం నరకలేడు. నీకు నీ వాక్య పఠనాన్ని నరకలేడు. నీకు నీ ప్రార్థన జీవితాన్ని నరకలేడు. నీకు నీ నిజాయితీ జీవితాన్ని నరకలేడు. అందువలన ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అందువలన సాతానుగాడు చేసే తంత్రం ఏంటి తెలుసా? నీ పై భాగాన్ని నరికేసి కనబడని భాగం వేర్లతో ఉన్న సంబంధాన్ని తెంచుకొనేటట్టు చేస్తాడు వాడు. కనబడని యోబుకి కనబడే భాగం ఒకటి ఉంది. అది ఏంటంటే ఆయన పిల్లలైన కొమ్మలు, ఆస్తి అనే కొమ్మలు, గాడిదలు అనే కొమ్మలు, ఆమేనండి, ఒంటెలు అన్న కొమ్మలు, పశు సంపద అన్న కొమ్మలు సాతానుగాడు నరికేశాడు. పిల్లలు అన్న ఫలాల్ని కోసేశాడు. ఆ ఆరోగ్యం అన్న మ్రాను నరికి పడేశాడు, మొద్దుగా ఉంచాడు. కానీ దేవునితో ఉన్న సంబంధమైన వేర్లను తెగగొట్టలేకపోయాడు. ఆ వేర్లను నరకొట్టలేకపోయాడు. పరిశుద్ధతను నరకగొట్టలేకపోయాడు. వాక్య జీవితాన్ని తీసేయలేకపోయాడు. ప్రార్థనా జీవితాన్ని తీసేయలేకపోయాడు. ఈ పగటి వేళ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పేది, సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, నీ కలిగినదంతా నరికేస్తాడు. అప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోమంటాడు. యోబు భార్య అలాగే ఉన్నాయి. ఉన్న కొమ్మలు, ఆస్తి మొత్తం నరికేసి ఎండిన మొద్దుగా పడేగా యోబు భార్య అంది, ఎందుకు ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోమన్నాడు. కానీ తెంచుకోమంది ఆమె, ఏమంది? తెంచుకోమంది ఆమె. కానీ యోబు అన్న మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. నీతో ఒక మాట చెప్పనా? దేవుడు నన్ను చంపేసిన ఆయనతో ఉన్న సంబంధాన్ని నేను తెంచుకోను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఈ పగటి వేళ నీ ఉద్యోగం నరికేసిన, నువ్వు అనుకుంది జరగకపోయినా, నీ దీవెన నరికేసిన, దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకోకు. ప్రార్థనా జీవితాన్ని తెంచుకోకు. పరిశుద్ధతని తెంచుకోకు. భక్తిని తెంచుకోకు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? యోబు అన్నాడు తన భార్యతో, నువ్వు ఇట్రా. యోబు భార్యకి యోబు అంటే చాలా ఇష్టం అంట. యోబు అంటే ఆస్తులంతా ఎవరి పేరు మీద రాశాడు? ఆమె పేరు మీద. గాడిదలన్నీ ఎవరి పేరు మీద రాశాడు? ఒంటెలన్నీ ఎవరి పేరు మీద రాశాడు? ఆమె పేరు మీద. అంతా ఈమె పాట పాడేదంట వారానికి ఒకసారన్నా, నా గుండెల్లో గుండె, నా కళ్ళల్లో కన్ను, నా ముక్కులో ముక్కు, నా దేహంలో దేహం, నా చూపులో చూపు. కానీ ఇప్పుడు అలాంటి ఆమె అంటుంది, దేవునితో ఉన్న సంబంధం తెంచుకో,
వెంటనే ఈయన యోబందే, నీకు అదే తెలవదు. వాడు పై భాగాన్ని నరికేసి దేవునితో ఉన్న సంబంధం టార్గెట్ చేయడం ఆడి పని. ఆడికి చెప్తున్నా, నీకు చెప్తున్నా, అంతా నరికేసిన ఆయనతో సంబంధం తెంచుకోవడం. ఆయనతో ఉన్న సంబంధం నేను తెంచుకోను. యోబు అన్నాడంట భార్యతో, ఇట్రా అన్నాడంట. ఏంటి అని, ఇట్రా. యోబు అన్నాడంట తన భార్యతో, ఇట్రా, నా శరీరం చూసావు కదా. చూశానండి. అంత పోయిందా? అంత పోయింది. ఓ రాయి తీసురా, సుత్తి తీసుకో, చిన్న ఉళ్ళు లాంటిది తీసుకో, మేకు లాంటిది, దాని మీద చెక్కు. ఏమని చెక్తో తెలుసా? ఇదివరకు కాలంలో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, బిందులు, అల్యూమినియం. అప్పుడు పేర్లు కొట్టేవాళ్ళు ఉంటారు ఇలా. యోబు భార్యతో అన్నాడు, సుత్తి తీసుకో, మేకు తీసుకో, రాయి మీద ఇది రాయి. నా శరీరం కుళ్ళి కృషించిన, నేను చనిపోయినా నా సమాధి దగ్గర ఏం పెడతావంటే, నా విమోచకుడు సజీవుడు. యేసు రక్తమే చేయండి, 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 యేసు రక్తమే చేయండి. నేను మరలా తిరిగి లెగుస్తా, మరలా నేను ఆరోగ్యవంతుడిగా తిరిగి లెగుస్తా, నా కళ్ళారా నా దేవుని చూస్తా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? సాతానుగాడు అన్నాడంట ఒక్కసారి, నీ భక్తికో నమస్కారం రా బాబు. మొండోళ్ళను చూశాను కానీ, ఆమెనలా మొండోళ్ళను చూశాను కానీ ఎంత మొండోళ్ళని ఎక్కడ చూడాల. నేను యాకోబును చూసా, వాడికి నువ్వు 1000 రెట్లు మొండోడివి. నీకు నమస్కారం, ఆమెనండి. నీ భక్తికో నమస్కారం, నీ దేవునికి కోట్లు నమస్కారం. వదిలేశాడంతే. ఎండిన మొద్దును చిగురింపజేశాడు ఆయన. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఏ ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆర్ యు రెడీ? యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం నుండి. రెడీ? గట్టిగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతట కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండో దానికి కెజియా అనియు, మూడవ దానికి కెర్హంపహుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటా యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములనిచ్చాను. గట్టిగా. అటు తర్వాత షువర్లీ దేర్ ఈజ్ అన్ ఎండ్, షువర్లీ దేర్ ఈజ్ ఏ హియర్ ఆఫ్టర్. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఒకసారి నాకు చూడండి, ఒకసారి నాకు చూడండి. రెడీ? ఇదంతా ఎలా జరిగింది? నీటి వాసన. వర్షమా? నీళ్ళ? బకెట్ నీళ్ళ? నీటి వాసన అనండమ్మా. బకెట్ నీళ్ళ? సముద్రం నీళ్ళ? కృష్ణా నది ఒక పాయ మీ ఇంటికి పంపించారా? వాటర్ ట్యాంకా? ఏంటిది? నీటి వాసన. నీటి వాసనకే ఇంత ఇంపాక్ట్ అయితే, డైరెక్ట్గా కడవరి వర్షమే నీ మీద పడితే
ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా దేవాది దేవుడు చెప్పేది, ఈ ఉపవాస ప్రార్థనలో లేటర్ రైన్ పంపిస్తున్నాడు ఆయన. కడవరి వర్షాన్ని నీ మీదకి పంపిస్తున్నాడు. ఇంకా ఎంత గొప్పగా నువ్వు వృద్ధి పొందుతావో. ఉండండి, ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆర్ యు రెడీ? అమ్మా ఆర్ యు రెడీ? మ్రాను కొమ్మలో అన్నీ నరికేశాడు. ఇప్పుడు ఏం మాత్రమే ఉంది? గట్టిగా వేళ్ళు కాదు, మొద్దు ప్లస్ వర్ష నీటి వాసనతో చిగురించింది. ఒక్కసారి నాయకు చూడాలి, అందరు నాయకు చూడాలి, రాసుకున్న వాళ్ళు కూడా. ఇది గనక ఇక్కడ నరికేశారు అనుకోండి, చిగురించటం ఆరంభించింది అనుకో, మొన్న నరికింది ఒక్కమురానే, ఈ నరికిన చుట్టూ చిగురులు పుడతాయి. పట 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 ఒక అటవిగా దేవుడు మార్చిపడేశాడు అంతే యోబుని. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నిన్ను ఒక్కడిని నరికితే, నీ దీవెన నరికితే ఒక అటవిలాగా నా దేవుడు బయట తీసుకుపోతున్నాడు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ చెట్టుకి ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటి, ఇంకొకటి. కనబడేది అంత పోయినా బాధపడకండి. కనబడని ఆ దేవునితో సంబంధం తెగకుండా ఉంటే చాలు. పరిశుద్ధతతో సంబంధం తెగ కొట్టకుండా ఉంటే చాలు. కొంతమంది ఏమంటారంటే, నాకు ఉద్యోగం రాలా, నాకొద్దు దేవుడు. మా అమ్మాయికి పెళ్ళవాలా, నాకొద్దు దేవుడు. మా అమ్మాయికి ఉద్యోగం రాలా, నాకొద్దు దేవుడు. నాకు స్వస్థత రాలా, నాకొద్దు దేవుడు. నో, కనబడింది, కనబడేది పోయినా కనబడని ఆ దేవునితో సంబంధం తెగొట్టుకోకూడదు. ఆర్ యు రెడీ? మనకు కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి బహిరంగ పురుషుడు, రెండు అంతరంగ పురుషుడు. ఆర్ యు రెడీ? నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దావీదు వంశములో ఉన్న వాళ్ళందరూ నరకబడ్డారు. మొద్దులాగా మారింది. ఈషాయి మొద్దులో నుండి చిగురు పుట్టింది. ఎందుకని? ఆ దావీదు వంశములో మొద్దుగా మారిన ఒక కన్యక మరియా దేవునితో ఉన్న సంబంధం తెంచుకోవాలా, ఆ దేవునితో ఉన్న సంబంధం తెచ్చుకోవాలా. ఆ మొద్దులో నుండి పెళ్లి నిశ్చితార్థం మాత్రమే అయింది, పురుషుడితో సంబంధం లేదు. ఆమె ఒక ఎండిన మొద్దు. ఆ మొద్దులో నుండి యేసయ్య చిగురించాడు బయటికి. వేగంగా లేచి నిలబడండి. యేసయ్యకి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, పై భాగం మొత్తం నా వ్యాపార కొమ్ములు, నా ఆస్తి కొమ్ములు, నా ఉద్యోగపు కొమ్మలు, నా పిల్లల మాట వినక ఈ కొమ్ములన్నీ నరికేశాడయ్యా. ఒట్టి మొద్దుగా ఉన్నా ఎవరైనా నన్ను చూస్తే నేను చిగురిస్తానని ఎవ్వరూ నమ్మరయ్యా. ఆ స్థితికి నేను వచ్చేసా. యేసయ్యా, పై కొమ్ములు, ఆకులు, ఫలాలు కనబడకపోవడం వలన యేసయ్యతో ఉన్న సంబంధం కూడా తెంచేసుకుందాం. ఎందుకు ఈ భక్తి జీవితం, ఎందుకు ఈ పరిశుద్ధ జీవితం, ఎందుకు ఈ వాక్యం, ఎందుకు ఈ ఉపవాసాలు అనిపిస్తుంది యేసయ్యా. యేసయ్యా, అలా అనిపిస్తుంది యేసయ్యా. యేసయ్యా, నీతో ఉన్న సంబంధం తెగ కొట్టుకోకుండా ఉంది. అది నా వలన కాదు, నీ వలనేనయ్యా. యేసయ్యా, ఈ మొద్దును నీటి వాసన చేత, యోబు అన్న మొద్దును చిగురింపజేసి ఒక అడవిలాగా మార్చేశావు. యేసయ్యా, ఈ రోజున నా ఇంటిని మొద్దుగా చేశాడయ్యా. నీటి వాసన కాదయ్యా, జీవ జలాలు నా మొద్దు మీదకొచ్చును గాక, నా ఎండిన స్థితి మీదకొచ్చును గాక. యేసు నామములో
జల నది ప్రవహించును గాక. యేసు నామములో నేను ఒక వృక్షం కాదు, ఒక అడవిగా పెరగాలి. అటువంటి చిగురు నాకి. చెప్పండి నోరు తెరిచి, యేసయ్యా అడవిలాగా మారాలి. ఆ చిగురు నాకి. మీ కుడి హస్తాలు మీ శిరస్సు మీద ఉంచుకోండి. ఈ రోజున ఏ స్థితిలో నువ్వు మొద్దుగా మారిపోయావో నీకు తెలుసు. అది నీ మనసులో ఊహించుకోండి. తర్వాత ఆ జీవజలం నీ మీదకి వచ్చినట్టు ఊహించండి. ఒక గొప్ప అడవిగా చూడండి. పరలోకన మా తండ్రి, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్ములు వేయనన్నావు. యేసు నామములో ఎండిన జీవితాల్లో నీ కడవరి వర్షాన్ని పంపించి కొత్త నిబంధన భక్తులకు నీటి వాసన కాదు, ఏకంగా జలాలే పంపించేత నీ మీదకి. నీటి వాసనకే ఇంత అభివృద్ధి అయితే అసలు జలాలే నీ మీద కొత్త ఎలా ఉంటుందో చూడండి. గొప్ప వృక్షంగా దేవుడు మార్చునుగాక. ఆ వృక్షాన్ని అడవిగా మార్చునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701004000 మరియు 9704100400.